ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఫోటో క్యాంప్ కార్యాలయంలో ఉంచాలని ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఫోటో పెట్టాల్సిందేనని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరెడ్డి అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఫోటో తీసుకువస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనీస ప్రోటోకాల్ పరిజ్ఞానం తెలియకుండా బీఆర్ఎస్ నేతలు ఉన్నారని, దీనిపై సిరిసిల్ల పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నేత చిందం చక్రపాణి కాంగ్రెస్ నాయకులపై హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసులు బీఆర్ఎస్ నాయకులకు కొమ్ము కాశారని సందర్భంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే గులాబీ నేతలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఫోటో పెట్టి తీరుతామని అన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కొండం రాజిరెడ్డి, వైస్ చైర్మన్ వెల్ముల రామరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షులు వనిత, శీల ప్రశాంత్, యూత్ అధ్యక్షులు నరేష్ తదితరులు ఉన్నారు. చూస్తూ ఊరుకున్నారు కాబట్టి వాళ్ళకు తగిన ప్రతిఘటన చేసి వాళ్ళకు బుద్ధి చెప్పినారు. ఇక కూడా ఇలాంటి చర్యలకు పూనుకున్నట్టయితే మేము తప్పకుండా ఇంకా గట్టి గుణపాఠం చెప్తామని కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా చచ్చు విధవలు కాదు. 10 సంవత్సరాల నుండి మేము మిమ్మల్ని ఎదుర్కొని మీతోని ధీటుగా మేము చేసినటువంటి వాళ్ళము. మాకు ఈ కేసులు ఏం కొత్త కాదు, ఈ జైలు ఏం కొత్త కాదు. కాబట్టి మేము ఇవాళ మిమ్మల్ని ఎదురుస్తాం, అడుగడుగున మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. కాబట్టి మీరు మమ్మల్ని ఏం చేయలేరు. ఖబర్దార్, జాగ్రత్త బీఆర్ఎస్ కొడుకులారా. సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొంత నాయకులు బీఆర్ఎస్ పార్టీ మనల ప్రజల్లో ఉనికి కోల్పోతుంది, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ లభిస్తూ ఉంది, మేము చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది, ఈ ప్రభుత్వం ప్రజల గుండెల్లో నిలిచిపోతూ ఉంది. ఏదో ఒకటి చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ప్రోటోకాల్ పరంగా మరి కేటీఆర్ గారి బొమ్మ అభివృద్ధి పథకాల్లో సంక్షేమ పథకాల్లో పెడతలేరని చెప్తూ మరి ఈ ప్రాంతం ముద్దుబిడ్డ ముస్తాబాద్ మండలానికి సంబంధించిన నామాపూర్ వాస్తవ్యులు మరి కేకే మహేందర్ రెడ్డి గారు 2001 నుంచి ఈ ప్రాంత వాసి, ఇక్కడ పుట్టి 6 గ్యారెంటీలు మరి ప్రభుత్వం రాగానే 2 రోజులకే ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరీమణులకు చేసిన ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చినాం. అదేవిధంగా మీ బీజేపీ కార్యకర్తలను చూడకుండా కూడా ఎవరని వ్యత్యాసం ఏ పార్టీకి సంబంధించకుండా ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తున్నటువంటి పథకం మీ కళ్ళకు కనిపించలేదా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గత 10 సంవత్సరాల మీ బీజేపీ ప్రభుత్వం ఇలా అధికారంలో ఉంటే 400 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ గుడ్డిని మీరు 1200 చిలుకు తెస్తే ఇలా మా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఆడబిడ్డకు కూడా 500కే గ్యాస్ బుడ్డి ఇస్తున్నటువంటి సందర్భం మీ కళ్ళకు కనిపిస్తలేదా? మీ బీజేపీ వాళ్ళకు కూడా 500 రూపాయలకే గ్యాస్ బుడ్డి ఇస్తున్నాం. ఈ విధంగా ఇవాళ రైతాంగానికైతే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్తో పాటుగా ఇవాళ రైతు భరోసా కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా